ఇప్పుడు రియల్ అడ్వెంచర్ ఏంటంటే డ్రోన్ మిస్ అయింది. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇండిపెండెన్స్ డే. యాక్చువల్గా ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో 2 days మనకి కంపెనీలో హాలిడేస్ ఉన్నాయి. అందుకని ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అనుకుంటే ఎలాగో ఇప్పుడు రైనీ సీజన్ కదా, మారేడుమిల్లి వెళ్దాం. చాలా ఎప్పటి నుంచో అంటుంది మారేడుమిల్లి వెళ్దాం అని చెప్పి. సో మారేడుమిల్లి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఇప్పుడు కూడా అయ్యేది కాదు, వేరే ప్లాన్ ఉన్నది. యాక్చువల్గా మేము మాథెరిన్ వెళ్ళాలని అనుకున్నాము, బట్ 2 daysలో వెళ్ళి రావడం చాలా కష్టం కదా. సో ఇక్కడికి ప్లాన్ చేంజ్ చేసాం. చాలా బాగుంటుంది ట్రిప్. అండ్ అందులోనే ఇప్పుడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పి కొత్తగా ఒకటి పెట్టారు. నేను ఫస్ట్ టైం వెళ్తున్నా. లొకేషన్స్ చాలా బాగున్నాయి అంట, చూద్దాం. ఆల్రెడీ నువ్వు వెళ్ళావు కదా ఆ హైవేలో. నేను వెళ్ళా, గ్రీన్ ఫీల్డ్ హైవేలో నేను వెళ్ళా. మనం ఎప్పుడు వెళ్ళినా సరే విజయవాడ నుంచి ఏలూరు మీదుగా రాజమండ్రికి అట్లా వెళ్తాం కదా. ఇప్పుడు అసలు ఇలా వి షేప్ లో వెళ్లకుండా డైరెక్ట్ స్ట్రైట్ గా వెళ్ళడానికి ఒకటి ఉంది. దానివల్ల మనకు 2 hours టైం కూడా తగ్గుతుంది. అండ్ మంచిగా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా వస్తుంది, మనకి మైలేజ్ వస్తుంది మంచిగా. ఎక్కడ బ్రేక్ తీసుకోవాల్సిన ఇంకోటి, ఆ హైవేలో ఏం దొరకవంట, పెట్రోల్ అలాంటివన్నీ కొత్తగా వేశారు కదా. అవన్నీ మాట్లాడదాం, చూసాక చెప్దాం. ఎక్కడేసుకున్నాను మహానటి. మైసూర్ బజ్జీ ఉందరా ఇక్కడ, నా మీద నొక్కు. ఇట్లా ఇది కర్చీఫ్ ఏది, దాంతో కెమెరాని ఇలా తుడు 2 సార్లు. ఓకే, మన టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా మారేడుమిల్లి. లంచ్ అక్కడ చేసేది లేదు, మారేడుమిల్లి వెళ్ళిపోయి మారేడుమిల్లిలోనే బొంగులో బిర్యానీ తిందాం. యాక్చువల్గా ఈరోజు తినొద్దు బొంగులో చికెన్, రేపు తినేసి రిటర్న్ అవుదాం, మంచి మెమరీ ఇస్తాం. ఓకే, రేపు తినొచ్చు, ఈరోజు తిని ఏమవుతుంది, బోర్ కొట్టేస్తుంది 2 రోజులు బిర్యానీ అంటే. ఇంకా అక్కడ లోకల్ ఫుడ్స్ అవన్నీ తిందాం. ఎస్, అది కదా పాయింట్. పాయింట్కి మళ్ళీ వద్దాం. ఓకే, యాక్చువల్గా మీకు ఒక అప్డేట్ ఇద్దాం అనుకున్నా, ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అది మనది ఛానల్ ద జై డైరీస్ కదా. సో నేను ఏదో ట్రావెల్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నా, అలా కాదు. యాక్చువల్గా అది మాకు ఎక్కడికైనా వెళ్ళాలనిపించినప్పుడు ఆ ప్లేస్ని షూట్ చేసి ఇట్లా చూపిస్తాము. మాకు తెలియని ప్లేస్లు ఏమైనా ఉంటే ఇలా ఎవరైనా సజెస్ట్ చేస్తే మేము వెళ్తుంటాము, అవి వస్తుంటాయి. సో ఇక నుంచి ఏంటంటే ఇదిగో ఈ ప్లేస్ ఇలా అలా కాకుండా టైటిల్లో పేజ్ 1 పేజ్ 2 అని పెడదాం అనుకుంటున్నాం ఈసారి నుంచి. ఇప్పుడు పాత వీడియోలకన్నీ నేను డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. ఇదిగో ఈ వీడియో నుంచి కూడా ఈ వీడియో నుంచి మన డైరీలో పేజ్ 1 పేజ్ 2 అన్నట్లు అప్లోడ్ చేస్తా. సో మనకి కూడా ఒక వీడియో కౌంట్ ఉంటుంది, ఎన్ని వీడియోస్ అయ్యాయని. ఎవ్రీ వీడియోకి ఒక పేజ్ వస్తుంది. ఏదో ఒక వీడియో ఎవ్రీ వీక్ వస్తుంటుంది కదా. సో మనం బేసిక్గా డైరీ రాస్తుంటాం, ఎవ్రీ డే రాసుకుంటారు, ఎవ్రీ వీక్ రాసుకుంటారు, కుదిరినప్పుడు రాసుకుంటారు. ఇప్పుడు మనం డైరీలే రాయట్లేదు, ఆ కాన్సెప్ట్తో పెట్టిన ఛానల్ ఇది. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్గా ఇదే డే August 15th మేము ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఈ టైంకేనా 2కి అనుకుంటా కదా మన ఫ్లైట్. ఎనీవే అయితే సేమ్ లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మేము మున్నార్ వెళ్ళాం. కొచ్చి ఎయిర్పోర్ట్కి ఫ్లైట్లో ఉన్నాము.
మున్నార్ నుంచి అప్పటికి మాకు యూట్యూబ్ ఛానల్ ఏం లేదు కాబట్టి ఏం షూట్ చేయలేదు, ఫొటోస్ ఉంటాయి, ఒకవేళ ఏమైనా ఉంటే కనుక స్క్రీన్ మీద చూపిస్తా. అండ్ మున్నార్ది ఒక వీడియో మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఒక వీడియో తీసాము, అది కూడా ఆల్రెడీ వచ్చేసింది మీ దగ్గరికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం సూర్యాపేట్ ఖమ్మం రూట్కి లెఫ్ట్కి తిరిగాము. బేసిక్గా మనం ఎప్పుడు విజయవాడ వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా అక్కడ యూటర్న్ తీసుకుని ఇట్లా స్ట్రైట్కి వెళ్ళిపోతాం కదా, మళ్ళీ విజయవాడ, జగ్గంపేట అలా వెళ్తాం. సో ఇప్పుడే మనం సూర్యాపేట నుంచి లెఫ్ట్ తీసుకొని ఖమ్మం హైవేలోకి ఎంటర్ అయ్యాము. ఈ రోడ్లో వెళ్తేనే మనం ఖమ్మం తర్వాత నుంచి గ్రీన్ లైన్ ఏదో హైవే, దీని పేరు వచ్చి ఇది మొత్తుకుంటుంది చూడండి. 120 స్పీడ్లో వెళ్తుంటే అసలు ఎంత స్మూత్గా, అసలు కార్ వెళ్తున్నట్టు ఫీలింగ్ కూడా లేదు, చాలా నీట్గా ఉంది. మంచిగా అట్లా క్రూజ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. రూట్ బాగుంది. ఇంకోటి ఏంటంటే ఇలా అక్కడ నుంచి విజయవాడ రూట్లోంచి ఈ రూట్కి ఇలా లెఫ్ట్ తిరిగామో లేదో, లెఫ్ట్ సైడ్లో హెచ్పి పెట్రోల్ పంప్ ఉంది, ఇప్పుడే మేము ఫిల్ చేసుకున్నాము. అక్కడ వాష్రూమ్స్ చాలా బాగున్నాయి, మీరు ఎప్పుడైనా వస్తే కనుక అక్కడ యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ వాష్రూమ్స్లో నేను ఇప్పటి వరకు ఎన్నో పెట్రోల్ బంకులకి వెళ్ళాను, నా లైఫ్లో ఫస్ట్ టైం చూసా. అసలు పెట్రోల్ బంకుల్లో అంత నీట్గా అంత మంచి వాష్రూమ్స్ ఉండడం ఫస్ట్ టైం చూసా. వాష్రూమ్స్లో మొక్కలు పెట్టారు, ప్లాంట్స్ ఉన్నాయి, బాగుంది. యా అంటే ఇది కొత్త రూట్ కాబట్టి ఏమైనా అయితే దీని నేమ్ వచ్చేసరికి 365 BB, నేషనల్ హైవే 365 BB. వ్యూస్ కూడా చాలా బాగున్నాయి, చుట్టూ పొలాలు. ఇప్పుడే ప్యాడీ ఇప్పుడే ఉంది, ఇప్పుడే పెట్టినట్లున్నారు, నాట్లు ఇప్పుడే చేశారు. వరి అంటాం మేము, ప్యాడీ అంటే అందరికి తెలుస్తుంది కదా అని. రైస్ని ప్యాడీ అంటాం. అబ్బా, ఇప్పుడు రియల్ అడ్వెంచర్ ఏంటంటే డ్రోన్ మిస్ అయింది, సిగ్నల్ లాస్ట్ అయింది. లాస్ట్ సీన్ వచ్చేసరికి ఇలా ఇవి కనిపిస్తున్నాయి పోల్స్, అది ఎక్కడ దిగిందో తెలియదు, ఆ పోల్స్ కనిపిస్తున్నాయి. లాస్ట్ బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది. ఇంకా అట్లేదా, ఇద్దరువే కాదు పట్టుకొని ఎదుగుతా ఉన్నాం. ఇక్కడ ల్యాండ్ అయింది. అరే
అరే ఇది రోడ్డుకి యువతల ల్యాండ్ అయింది, ఒకవేళ అవతల ల్యాండ్ అయ్యి ఉంటే జస్ట్ రోడ్డుకి జస్ట్ ఈ పక్కన ల్యాండ్ అయింది కదా, ఒకవేళ అవతల ల్యాండ్ అయ్యి ఉంటే ఏదో ఒకటి తొక్కేసేది ఖచ్చితంగా. ఇక్కడ ల్యాండ్ అయ్యి కూర్చుంది. మేము ఎంత దూరం నుంచి వచ్చామో చూపిస్తాం దాన్ని. ఎంత అక్కడెక్కడో ఉంది మా కారు, ఇప్పుడే కనిపిస్తుంది. మనం చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి జస్ట్ రోడ్డుకి అవతల వైపు వెహికల్ అయితే తొక్కదని నాకు తెలుసురా. ఎందుకంటే అలా కాదు, అదేం చూసుకోదు. నేను అప్పుడు ఇంకా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అనగానే నియర్ బై సేఫ్ మనమే సెట్ చేసుకోవచ్చు, సెట్ చేసి అక్కడ ల్యాండ్ చేసేయచ్చు. నేను చూసి అది అక్కడ ల్యాండ్ అయితే యాక్చువల్గా ఇది ఇలా ల్యాండ్ అయింది రోడ్డు మీదే. కింద నుంచి నేను ముందుకు తీసుకొచ్చా, ఇట్లా ముందుకు తీసుకొచ్చా. నీకు వీడియోలో కనిపిస్తుంది, డ్రోన్ వీడియో చూపిస్తుంది తర్వాత. కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టా, అక్కడే అది దిగిపోయేది కింద. ఎవరికి తెలియదు, తొక్కేస్తారు ఖచ్చితంగా. ఇక్కడ చేసేద్దామా? సరే ఇగో రియల్ అడ్వెంచర్. పైకి పంపించకుండా డ్రోన్ షాట్స్ ఎట్లా తీసుకుంటాం రా? ఒకసారి ఆగు, ముందు కెమెరా పెడతా. ఏంటి కరెంట్ పోల్ అంత హైట్ లోంచి వెళ్ళాలా? రిటర్న్ టు హోమ్ ఆప్షన్ ఉంది కదా అని దూరంగా పంపించా. అంటే యాక్చువల్గా పంపించచ్చు, అది హై ఆల్టిట్యూడ్ అదే చూసుకుంటుంది. కానీ చాలా గాలి ఎక్కువ ఉంది. కార్లోకి వెళ్ళక మాట్లాడదాంలే. కార్ ఎక్కడో ఉంది, ఇక్కడ నుంచి మినిమం 250 మీటర్స్ ఉంటుంది. లేదు కనబడదు, టర్నింగ్ దాటాక అక్కడ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఎక్కడో పైన నుంచి నడుచుకుని వచ్చాం. ఇప్పుడు మన కారు అక్కడ ఉంది. ఫైనల్గా డ్రోన్ దొరికింది. పోయిందేమో అని ఫిక్స్ అయిపోయారు అందరూ, కానీ నాకు తెలుసు. ఎందుకంటే ఆపరేట్ చేసినప్పుడు కనిపిస్తుంది కదా స్క్రీన్లో. ఆల్మోస్ట్ రోడ్డు మీద మీకు స్క్రీన్ మీద ఫుటేజ్ చూపిస్తాను ఇప్పుడు. ఆల్మోస్ట్ రోడ్డు మీద ఇట్లా ల్యాండ్ అయిపోతుంది, ఇంకా బ్యాటరీలో ఇంకా అయిపోతుంది, అక్కడికి ఆగిపోతుంది అన్ని ల్యాండ్ అవుతుంటే ఇంకొంచెం ముందుకు పెడదామని చెప్పేసి నేను జస్ట్ ఇట్లా ముందుకు పుష్ చేసా. ఇలా రోడ్డు దగ్గర దిగి పక్కన గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ కింద నుంచి పక్కన రోడ్డు మీద ఆగింది. అది అసలు లక్, లేకపోతే ఏదో ఒకటి తొక్కేసేది. ఎందుకంటే అక్కడ డ్రోన్ ఉందని చెప్పి దాన్ని తీసుకుందామని చెప్పి అంత ఆలోచించి అంత కనిపించదు అసలు. ఫస్ట్ అది రోడ్డు మీద ఉంటుంది, లారీ వారు వచ్చి ఎవరో ఒకరు తొక్కేస్తారు. సో నాకైతే చాలా ఇది ఉంది, క్లారిటీగా ఉంది, అది రోడ్డు మీద లేదు, ఎవరు తొక్కరు. అండ్ లాస్ట్కి మనకి డ్రోన్ ఆగిపోయిన తర్వాత లాస్ట్ ఫుటేజ్ అలా ఉండిపోద్ది, లాస్ట్ ఫోటో స్క్రీన్ మీద ఇక్కడ ఆగింది అని చెప్పేసి. సో అది బ్లాక్ అండ్ వైట్లో అట్లా ఉండిపోద్ది. నేను అది చూసాను ఆల్రెడీ. ఓకే, సేఫ్, డ్రోన్ అయితే సేఫ్. కానీ ఎక్కడ ఉందనేది వెతకాలి. సో కారు పక్కన ఆపేసి నడుచుకొని వెళ్ళి మొత్తానికి తెచ్చుకున్నాము. రియల్ అడ్వెంచర్ ఇది. ఇంకా మారేడుమిల్ రీచ్ అవ్వలేదు, 12:40 అవుతుంది. దాన్ని వెతుక్కుంటూ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నుంచి వెతుకుతున్నాము. ఓకే, సో పాయింట్ ఏంటంటే మనము గ్రీన్ఫీల్డ్ హైవేలో వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఫుడ్, వాటర్, ఎవ్రీథింగ్ క్యారీ చేయండి. అండ్ ఫ్యూయల్ కూడా ముందే ఫిల్ చేసుకొని రావాలి. ఎందుకంటే దారిలో ఎక్కడ ఏ స్టాల్స్ లేవు, ఏం లేవు. మంచిగా 150, 140, 150 క్రూజ్ కొట్టుకుంటూ వచ్చేయచ్చు, ఫాస్ట్గా వచ్చేయచ్చు. కానీ మధ్యలో అయితే ఏమీ లేవు, ఏం దొరకవు. ముందే ప్లానెడ్గా రావాలి ఈ రోడ్లో వస్తే కనుక. ఇంకా చిన్నపిల్లలతో వస్తే కనుక ఖచ్చితంగా ఇంకా అన్నీ తెచ్చుకోవాలి. మనమైతే ఎట్లయినా ఉంటాం. కానీ సో అది సంగతి. ఎన్నిసార్లు తాగా. మొన్న రమణగడ్ పెళ్ళికి వెళ్ళి వస్తుంటే కూడా తాగాము అందరం, మా ఫ్రెండ్స్ అందరం వెళ్ళాంగా. సో చిన్నగా ఇప్పుడు మారేడుమిల్లిలోకి ఎంటర్ అవుతాం.
ఫైనల్గా మనం గోదావరి రీచ్ అయిపోయాం. గోదావరి నది దాటాక వచ్చేది రాజమండ్రి నుంచి ఇంకా 1 hour 50 minutes చూపిస్తుంది విత్ ట్రాఫిక్, రెడ్ చూపిస్తుంది. కానీ మారేడుమిల్లి వరకు ఈ టైం పడుతుంది. కానీ మనకి రంపచోడవరం ముందు నుంచే లొకేషన్ స్టార్ట్ అయిపోద్ది. అక్కడ నుంచే మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాము. సో మనకి ఇంకా లేట్ అవుతుంది. ఇక్కడ ఎక్కడైనా తినేసి వెళ్తే బెటర్, ఎందుకంటే నైట్ డిన్నర్ అక్కడ చేయొచ్చు. సో దారిలో ఎక్కడైనా లంచ్ చేసేసి మేము స్టార్ట్ అవుతాం. ఇలా గోదావరి దాటి యువతల ఒడ్డుకు రాగానే నాకు ఒక 2 years బ్యాక్ ఉన్న మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి. అప్పట్లో మా ఫ్రెండ్స్తో ఇక్కడ కాతేరులో ఉండేవాడిని. ఒక 6 months 9 months ఉన్నా, వర్క్ పర్పస్ వచ్చాను. సో డైలీ మంచిగా గోదావరి ఒడ్డుకి వెళ్ళడం, ఇటుపక్క తాటికల్లుకి వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. తాటి చెట్లు ఉన్నాయి మొత్తం. గోదావరి నది దాటగానే లెఫ్ట్ సైడ్ తిరుమల కాలేజ్ ఉంటుంది. అక్కడ చూస్తే మొత్తం తాటి చెట్లు అన్నీ కనిపిస్తాయి. అసలు ఆ మెమరీసే సూపర్. ఎప్పుడు ఈవినింగ్ గోదావరి ఆ ఒడ్డుకి వెళ్తే ప్రశాంతంగా అట్లా కూర్చోవచ్చు. ఆ గోదావరి నది చూసుకుంటూ ఆ ఒడ్డు మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని మంచిగా ఉండేది. అదంతా ఒకసారిగా గుర్తొచ్చింది గోదావరి నది దాటగానే. అండ్ గోదావరి ఫ్లోటింగ్ కూడా ఇదే టైంలో నేను అప్పట్లో ఇక్కడ ఉన్నాను. సో ఆ ఫ్లోటింగ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కదా. సో బాగుంది, మంచిగా అనిపించింది ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ ఏదైనా తినేసి స్టార్ట్ అవుదాం. లొకేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఫైనల్గా మారేడుమిల్లి రీచ్ అయిపోయాం. ఇప్పుడే రంపచోడవరం దాటి లేక్, స్టార్టింగ్లో ఒక లేక్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. చూపిస్తాను పదండి. చక్కగా అడవిని ఆస్వాదించకుండా ఇక్కడ కూడా డ్రమ్స్ మ్యూజిక్ పెట్టుకొని వస్తున్నాడు. అదే కదా, ఎంత అందంగా ఉంది. ఇక్కడ డ్రమ్స్ ఏంటబ్బా, కోతులకు ఆహారం పెట్టవద్దు. తేనె అమ్ముతున్నారు. ఓకే, ఫైనల్గా మనం రిసార్ట్కి వచ్చేసాం. మన రిసార్ట్ మాన్యం రిసార్ట్. యాక్చువల్గా రిసార్ట్ నుంచి వచ్చే రూట్ చాలా బాగుంది, ప్రశాంతంగా. అసలు మున్నార్లో ఉన్నట్టు ఫీలింగ్ అనిపించింది. మనం మారేడుమిల్లి టౌన్ నుంచి కొంచెం ఇట్లా లోపలికి స్ట్రైట్గా వచ్చి మధ్యలో ఇంకా ఒక దగ్గర జంక్షన్ ఉంది, అక్కడ రైట్ తీసుకొని 2.5 kilometers దూరం వస్తే అసలు ఈ చుట్టుపక్కల ఏం లేవు. ఇది ఒక్కటే రిసార్ట్. ఆల్మోస్ట్ 3 kilometers డిస్టెన్స్ దాటి వచ్చిన తర్వాత ఉంది రిసార్ట్. లోపల ఇదంతా ఎలా ఉందో చూద్దాం. ఇదిగో మన రిసార్ట్. వెళ్ళి రూమ్ కూడా ఇప్పుడే కీస్ తీసేసుకున్నాము. లగేజ్ తర్వాత తీసుకెళ్దామని చెప్పి వచ్చాము. తిని ఓపెన్ చేయరా, లగేజ్ తీద్దాం. ఫుల్ రైనింగ్. ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఏది హనీకి ఇచ్చేసి పాకెట్లో పెట్టుకుంటారు. ఇది మా సంసారం అన్నమాట. సంసారం తీసుకెళ్ళి ఇప్పుడు రూమ్లో పెట్టుకోవాలి. ఓకే, లెట్స్ గో. చూసండి, చూసి ఇప్పుడేం అవసరం లేదులే. ఉండని, అన్నీ ఇక్కడే ఉండండి. రైన్ కోట్ కూడా ఏమొద్దు. ఏసై, లెట్స్ గో. వద్దా నీకు అంబ్రెల్లా? వద్దా, తడిచిపోతావు. పదరా. ఒక్క నిమిషం, నేను లాక్ చేస్తాను. ఇది పట్టుకో అంబ్రెల్లా, కవర్ లాక్ చేస్తా.
ఓకే డన్. యా, రీసెట్ టూర్ కూడా చేస్తాం తర్వాత, ఎందుకంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంది, పక్క నుంచి ఒక వాగ్ ఉంది, ఇక్కడ మొత్తం ఆరెంజెస్ ఉన్నాయి, బత్తాయి ఏదో ఒకటి, ఆ పక్కన కొండ ఉంది పైకి, ఆ టైర్ ఉయ్యాలు ఉన్నాయి. ఏందవి ఏదో వచ్చింది పుట్టగొడుగు లాంటిది. ఓకే సూపర్ నైస్, వెళ్దాం పదండి. దా నేను పట్టుకుంటా, ఇది నువ్వు పట్టుకో, నేను బ్యాగ్ నేను పట్టుకుంటా, నువ్వు ఇది పట్టుకో. ఓకే, అంబ్రెల్లా కూడా పట్టుకోగలవా? ఏం కాదురా, ఫాస్ట్గా. సో ఇలా ఇదొక రూట్, అటువైపు కూడా రూట్ ఉంది కానీ బురద ఎక్కువ ఉంది. సో ఇది మన రూమ్. కొంచెం విలేజ్ వైబ్ వచ్చినట్టుంది బయట నుంచి చూస్తుంటే, కానీ లోపలికి వెళ్తే విలేజ్ వైబ్ లేదు కదా. చెప్పులు బయట పెట్టేసేయండి. ఇది అవర్ రూమ్. ఓకే, ఇదేంటి చిన్న విండో, ఈ విండోలోంచి వెనక ఇందాక మనం చూసిన వాక్ కనిపిస్తుంది, చెట్లు ఉన్నాయి. అందుకు వాష్రూమ్. యా ఇట్స్ గుడ్. ఓకే, అన్నోరా అమ్మ. విండో, చిన్న విండో ఇది. ఇటుపక్క ఉన్నాయి చూడు, ఈ కర్టన్స్ ఓపెన్ చేస్తే ఇంకా పెద్దగా ఉంటుందేమో విండో. ఒకసారి లేదు, ఇవి గ్రిల్స్ ఉన్నాయి. ఉన్నాయి, అవి పెట్టేశారు చిన్న గ్రిల్స్ లాంటివి. ఓ మై గాడ్. ఓకే ఓకే, మనం హోటల్లో లగేజ్ పెట్టేసి ఫస్ట్ అయితే దగ్గరలో ఒక వాటర్ ఫాల్స్ ఉంది, దాని దగ్గరికి వెళ్దాం. అటు చూపి, అరే పక్క నుంచి అక్కడికి వెళ్ళడానికి ఉందిరా, వెళ్దాం చూద్దాం. సో ఇంకా ఇప్పుడు ఆల్రెడీ, అరే వాచ్ తీస్తాను రా, సరేలే ఏం కదలేరా. ఆల్మోస్ట్ 5 అయిపోతుంది, ఇంకా 1 అవర్లో చీకటి కూడా పడిపోద్ది. సో ఒక వాటర్ ఫాల్స్ అని కవర్ చేసుకొని వచ్చేద్దాం ఫస్ట్ డే అని చెప్పేసి బయలుదేరా. రిసార్ట్ అయితే చాలా బాగుంది, మొత్తం అయితే చూడలేదు కానీ ఒకసారి ఇల్లు చిన్నది చూపిద్దాం దా. భలే ఉందిరా. నేను రిసార్ట్ బుక్ చేసినప్పుడే చూసా యాక్చువల్గా ఇది. ఇక్కడ దీంట్లో చాలామంది ఇక్కడ స్టూల్ పెట్టుకొని ఇలా డ్రింక్ చేస్తున్నట్లు అలాంటివన్నీ చూసా, బాగా అనిపించింది, అందుకే బుక్ చేసినప్పుడు చూసా ఇదంతా. చూడు సేమ్, అరే మనం మున్నార్లో ఒక దగ్గర ఆగి అక్కడ రెస్ట్ తీసుకున్నాం చూడు, టీ బ్రేక్, అలానే ఉంది కదా. వా వా వా, భలే ఉంది. అక్కడ పనస చెట్లు అవన్నీ ఉండేవి అక్కడ. మంచిగా చూపిస్తున్నావా? అరే గాడ్, దిగొద్దు ఇప్పుడు, అక్కడ వాటర్ ఫాల్స్కి వెళ్దాం. ఈ పక్కనే మన రిసార్ట్ దగ్గర ఇది. సరే ఇగోరా వెళ్దాం దా. ఓకే, ఇంకా లేట్ చేయకుండా ఫాస్ట్గా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళొచ్చేద్దాం. ఈ లోపల మనకి ఏమైనా స్నాక్స్ కానీ ఏదైనా ఫుడ్ తెచ్చుకుందాం. ఇక్కడ వెళ్ళేటప్పుడు దారిలో వచ్చే రూట్ కూడా చూపిస్తాను, అలాగే రిసార్ట్ ఎంత పడింది ఏంటి. సో లేట్ అవుతుంది కదా, ఫాస్ట్గా మనం వెళ్ళి ఒక వాటర్ ఫాల్స్ చూసి వచ్చేద్దాం దగ్గరలో. అదే మారేడుమల్లి టౌన్ దగ్గరలో ఉంది, అది చూసుకొని వచ్చేద్దాం. అలాగే వెళ్తూ మీకు దారిలో ఈ రిసార్ట్ ఎంత పడింది, ఎలా సెలెక్ట్ చేసుకున్నాము, ఎక్కడ ఉంది, మ్యాప్ లొకేషన్ కూడా మీకు వీడియో కింద పెడతాను. ఇంకేంటి, మనకి ఏమైనా కావాలంటే స్నాక్స్ అవన్నీ తెచ్చుకుందాం. వెళ్దామా?